అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. సింహం నిద్రించినంతసేపే కుందేళ్ల ఆట. ధర్మదేవత దయగలది. ఓర్పుతో చూచి చూడనట్లు పోయినంతకాలం అధర్మం ఆటలు సాగుతాయి. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, కానీ వారితో మనకు ఉండే అవసరాన్ని బట్టి కాదు. నీలో గల ప్రతిభను నీవు గుర్తించగలిగినప్పుడు పూర్తి ప్రపంచం నీ వెంటే ఉంటుందని గుర్తుంచుకో. జీవితం అనే ప్రవాహాన్ని దాటడానికి నీకు నీవుగా ప్రయత్నించాలి తప్ప నీకు ఎవరూ వంతెనను నిర్మించరు. తెలుసుకో. తోటివాడు సుఖంగా ఉంటే చూసి ఓర్వలేని సమాజంలో ఉన్నాం. గొప్ప పనులు చేయడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా విమర్శలను ఎదుర్కోవడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. నీకు నచ్చని పని గురించి ఎక్కువ సమయం చర్చించకు. నీకు నచ్చిన పని చేయడానికి ఎక్కువ సమయం ఎదురు చూడకు. నీకు రాని పని నేర్చుకో. నీకు వచ్చిన పని నేర్పించు. ఆశ మరియు ఆవేశం రెండూ ఒకటే. ఎందుకంటే అవి ఎక్కువైతే జీవితంలో అన్నీ తక్కువైతాయి. ఎప్పుడూ గెలిస్తే వచ్చే ఆనందం కన్నా ఓటమిలో కూరుకుపోయి గెలిస్తే వచ్చే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. తప్పనిసరి అయితే అబద్ధం చెప్పు, కానీ ఆ అబద్ధాన్ని నిజం చేయాలనుకోకు. ప్రేమను పొందడానికి అబద్ధాలు ఆడవచ్చేమో, కానీ ప్రేమను మాత్రం అబద్ధం చేయకూడదు. తండ్రికి భయపడడం కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు. నమ్మకం పెనుగాలిలో గడ్డిపరక లాంటిది, ఉప్పెనలో నీటిపై బుడగ లాంటిది. క్షణంలో మాసిపోయేది, చేజారినా తిరిగి రానిది. చేతకానితనం, ప్రేమలేని జీవితం చచ్చేదాకా తేలుకుట్టిన నొప్పి లాంటిదే. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తూ ఉన్నారని నీకు తెలియజేయడానికి మాత్రమే. ఏంటో ఈ జీవితం గమ్యం తెలియని ప్రయాణం, సమాధానం లేని ప్రశ్నలు, టైంపాస్ చేసే స్నేహాలు, విలువ ఇవ్వని బంధాలు. సముద్రాన్ని చూసి ఎంత పెద్దదో అనుకుంటామో, నదిని చూసి ఎంత చిన్నదో అనుకుంటాము. పెద్ద సముద్రంలో నీరు తాగలేము, చిన్న నదిలో నీరు తాగగలం. చిన్నవారిని చూసి చిన్న చూపు చూడవద్దు, వారిలోని గొప్ప మనస్సు గుర్తించు. మన చేతుల్లో లేని పరిస్థితులు మనల్ని పూర్తిగా ఒక ఆట ఆడుకుంటాయి. నీకు గెలవాలన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్లే. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటే దాని నుంచి సగం బయటపడినట్టే. నువ్వు బాధలో ఉన్నప్పుడు నవ్వితే బాధ్యత లేదు అంటారు, పోనీ ఏడిస్తే బ్రతకడం తెలియదు అంటారు. గడియారాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ ఎవరి కోసం మారదు కాబట్టి. నిజానికి బాధ పోవాలి అంటే తోడు కావాలి అనుకుంటాం, కానీ ఏకాంతం కావాలి. మనం ఏమిటో మనకు అర్థం అవ్వడానికి కొంచెం ఏకాంతం కావాలి. నిజాన్ని కటువుగా చెప్పరాదు. కటువుగా మాట్లాడడం వల్ల మనిషి స్వభావం తీయదనాన్ని కోల్పోయి కటువుగా మారిపోతుంది. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఒకరు మనల్ని వద్దు అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి. లేకపోతే మనల్ని కాళ్ళ కింద చెప్పులా చూస్తారు. గుర్తుపెట్టుకో. ఎవరు కూడా ఊరికే మన జీవితంలోకి రారు. ఆ సృష్టికర్త వారికి ఏదో ఒక పాత్రను మన జీవితం కోసం ఇచ్చి ఉంటాడు. ఎప్పుడూ ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళాలను వదిలి పుండు మీద వాలే ఈగలాంటివాడు. మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. సమయం వచ్చినప్పుడు ఎంత పెద్ద నావ అయినా మునిగిపోవాల్సిందే. ఒక మగాడికి స్త్రీపై ఉన్న ఇష్టం, ప్రేమ పెళ్లి తర్వాత తగ్గుతూ ఉంటుంది. అదే స్త్రీకి పెళ్లి తర్వాత ఆ మగాడిపై ఇష్టం, ప్రేమ పెరుగుతాయి.